నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోకుల తిరుమల పారిజాతగిరిలో కన్నుల పండుగగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెంలో మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి, పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవత గంగారమ్మ ఆలయం, దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెంలో ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు, సుమారు 2 లక్షల రూపాయల సొత్తు అపహరణ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును జరిపారు. ఈ కార్యక్రమానికి పెనుమర్తి రామ్కుమార్ సీతాదేవి, రెడ్డి శ్రీనివాసరావు మాధవి, తానింకి సత్యనారాయణ జ్ఞానసుధ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ తంతును వీక్షించారు. అనంతరం భక్తులకు ఆలయ ప్రతినిధులు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుపుతున్న పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వినిపిస్తున్న మంత్రాలను చక్కగా శ్రవణం చేయండి. సదా పూజనమని ఆరంభకాలంలో ఆరాధన కార్యక్రమే సర్వం శ్రీ శ్రీనివాస పాదారవింద అర్పితమస్తు. గోవింద మంగళం భగవాన్ సర్వ విఘ్న వినాశాయ విశ్వక్షేనాయ మంగళ పురోగమే. గోవింద లక్ష్మీ రమణ గోవింద చేసుకున్నమ్మా. లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గో కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షతారోపణ కార్యక్రమం పూర్తయిన తర్వాత విశేషంగా మన పారిజాతగిరి కళ్యాణ మహోత్సవ సందర్భంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి చంద్రప్రభ వాహనంపై తిరువీధి ఉత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో రేపటి రోజు ఉదయం ఆలయంలో నిత్యహోమ కార్యక్రమం పూర్తి చేసుకుని సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి జంగారెడ్డిగూడెం పట్టణంలో గరుడ సేవపై తిరువీధి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆదివారం నాడు ఉదయం చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమం ఉంటుంది. సోమవారం నాడు ఉదయం స్వామివారికి ధ్రువమూర్తికి స్నపన కార్యక్రమం నిర్వహించి సోమవారం 3వ తేదీ రాత్రికి శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి. అవకాశం ఉన్న భక్తులంతా కూడా రేపటి నుంచి జరిగే
శ్రీ పుష్పయాగ మహోత్సవం వరకు కూడా జరిగే కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ జయంతిని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. అదేవిధంగా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా మధ్యాహ్న భోజనం అందజేశారు. సందర్భంగా మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు భవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మా దేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జన్మదినోత్సవం 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నతంగా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. 2 రాష్ట్రాల తెలుగు అభిమానులు, కృష్ణారి అభిమానులు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు, అన్నదానాలు, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. దాంతో పాటు మా జంగారెడ్డిగూడెం 365 రోజులు డే అండ్ నైట్ చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేశాము. అలాగే ప్రతి కృష్ణారి పుట్టినరోజుకి, మహేష్ పుట్టినరోజుకి ఈ 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్లో సత్యసాయి సంస్థ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి చాలా ఆనందంగా ఉంది. గట్టమనేని కృష్ణ గారు మహేష్ బాబు గారి మురళీకృష్ణ మహేష్ యువసేన తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలు బాగా సహకరిస్తున్నారు. సిటీ కేబుల్ మీడియా మిత్రులు కూడా ఎంతో బాగా సహకరిస్తున్నారు. అందరూ సహకరించాలని కోరుతున్నాము. అలాగే రానున్న కాలంలో బోర్డు కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ప్రతి కృష్ణారి పుట్టినరోజుకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మహేష్ బాబు పుట్టినరోజుకి, సీతారా గౌతమ్ బాబు పుట్టినరోజులకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటికి అభిమానులు, మా మురళీకృష్ణ మహేష్ శివసేన కార్యకర్తలు చాలా బాగా సహకారాలు అందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు జరిపారు. అదేవిధంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. చీమకుర్తి వెంకట సత్యనారాయణ, లక్ష్మి, చీమకుర్తి చిన్న సుబ్బారావు, రజని, ప్రనిల్, శ్రీయాన్ల ఆర్థిక సహకారంతో భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గంగానమ్మ గుడి వెనుక భాగాన వేంచేసి ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా జూన్ 1వ తేదీన ప్రత్యేక పూజలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈరోజు మన గ్రామ దేవత అయిన గంగానమ్మ గారి అమ్మవారి సన్నిధిలో సేమకుర్తి కృష్ణాన్ గారు, సేమకుర్తి చిన్న సుబ్బారావు గారు దంపతులతో అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది. వారు ఏదో ఒక కోరుకున్నారు. ఆ కోరిక నెరవేరిన సందర్భంగా వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. వారి కుటుంబ సభ్యులకి అల్లవెల్ల అమ్మవారు కరుణాకటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు హనుమత్ జయంతి సందర్భంగా రేపు గంగానమ్మ గుడి వెనకాల నా భక్తాంజనేయ స్వామి గుడిలో అభిషేకాలు, విశేష పూజలు జరుపుకోండి. కావున భక్తులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లా ఆలయ కమిటీ జంగారెడ్డి. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సొత్తును కాజేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రామచంద్రరావు తన భార్య నందిని, 2 పిల్లలతో స్థానిక పాత ఆర్టీఓ కార్యాలయం వెనుక రోడ్డులోని ఇంట్లో కొద్ది కాలంగా నివాసముంటున్నారు.
అయితే రామచంద్రరావు మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఇంజనీర్గా మచిలీపట్నంలో పనిచేస్తున్నారు. ఆయన భార్య, పిల్లలు వేసవి సెలవులు కావడంతో మధ్యాహ్నపు వారి గూడెంలోని పుట్టింటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి వస్తువులతో పాటు సుమారు 60,000 నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడం, ఇంట్లో అలికిడి లేకపోవడం గమనించిన చుట్టుపక్కల వారు నందినికి ఫోన్ చేయగా దొంగలు పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తాము 2 రోజుల క్రితం ఇంటి వద్ద ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టి తిరిగి వెళ్లిపోయామని, ఇప్పుడు ఇలా జరిగిందని నందిని తండ్రి రాంబాబు వాపోయారు. నా పేరు రాంబాబు అండి. ఇది మా అమ్మాయి గారు ఇల్లు అండి. మాది మధ్యాహ్నం పరుగుడం. మా అమ్మాయి గారు వేసవి సెలవులకని పిల్లల్ని మా అమ్మాయిని ఒక 4 రోజుల క్రితం తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే మొన్న సాయంత్రం కూడా వచ్చి ఇక్కడ మొక్కలకి నీళ్ళు పెట్టి ఇల్లే శుభ్రం చేసుకుని వెళ్ళామండి. ఈ నైట్ చోరీ జరిగిందండి. తలుపులు పగలు కొట్టేశారండి. తలుపులు పగలు కొట్టేసి బీరువా పగలు కొట్టేసి బీరువాలో ఉన్న నగదు, వెండి, బంగారం మొత్తం తీసుకెళ్ళిపోయారండి. గుర్తు తెలియని వ్యక్తులు. కంప్లైంట్ ఇచ్చామండి. సుమారు 2 lakhs ఉంటుందండి. వెండి సామాను ఒక 50,000 60,000 ఉంటాయండి. నా బంగారంది నల్లపూసల గొలుసు అండి, ఒక కాసు పైన ఉంటుందండి, అది ఒక 70,000 అండి. నగదు వచ్చి ఒక 60,000 దాకా ఉంటాయండి. మొత్తం చోరీ చేసి పట్టుకెళ్ళారండి. సామాను అయితే ఏం పట్టుకెళ్ళలేదు కానీ ఇవి పట్టుకెళ్ళారండి. వేరే సామాను పోలేదు కానీ ఈ బంగారం, డబ్బులు, నా వెండి సామాను పట్టుకెళ్ళారండి. ల్యాప్టాప్ ఉంది, పట్టుకెళ్ళలేదండి. ల్యాప్టాప్ని వదిలేశారండి. ల్యాప్టాప్ పట్టుకెళ్తే దొరికిపోతామని ల్యాప్టాప్ వదిలేశారండి. ఇవాళ పక్కింటి వాళ్ళు చూసి ఇంటికి వచ్చారేమోనని కేకేస్తే పలకలేదని ఫోన్ చేసి చెప్పారండి. ఇలాగా చెప్తే వచ్చేపాటికి చూసుకుంటే తాళాలన్నీ పగలగొట్టేసారండి. గుణపాలు పెట్టి తీసేశారండి. డోర్లు మొత్తం తీసేసి చోరీ చేసుకెళ్ళిపోయారండి గుర్తు తెలియని వ్యక్తులు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. మా అమ్మాయి గారి పేరు నందిని అండి. హౌస్ వైఫ్ అండి. ఇంట్లో ఓన్లీ మిషన్ కుట్టుకుంటుందండి, టీచింగ్ చేసుకుంటుందండి. మా అల్లుడి గారు వచ్చి ఇంజనీర్ అండి, మెగాలో. ఆయన మచిలీపట్నంలో చేస్తున్నారండి జాబ్. ప్రతి సాటర్డే వచ్చి మండే వెళ్తుంటారండి ఆయన. ఇంత 4 ఉంటారండి. మా అమ్మాయి, 2 పిల్లలు, మా అల్లుడి గారు ఉంటారండి ఇంట్లో. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రభాత సేవ, నిత్య అర్చనలతో పాటుగా స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఆలయంలో జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వైభవమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి తిరుపతి త్రిపుర సుందరి రమేష్ దంపతులు 10 తులాల వెండి, బుట్టాయిగూడెంకు చెందిన జె ధనలక్ష్మి 5 తులాల వెండి అందించారన్నారు. అదేవిధంగా సూర్య భాస్కర్రావు, సత్యవతి దంపతులు అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఆలయ అభివృద్ధికి 10,116 రూపాయలు విరాళంగా సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు.
మరి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసినటువంటి చల్లని తల్లి, చక్కని తల్లి, నవ్వుల తల్లి, పువ్వుల తల్లి, మరి భక్తుల కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై వేంచేసినటువంటి శ్రీ శ్రీ శ్రీనివాసరావు అమ్మవారి దివ్య ఆలయంలో ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు మరి భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు త్రిపుర రమేష్, త్రిపుర సుందరి దంపతులు 10 తులాల వెండిని, అలాగే బొట్టాయిగూడెం వాస్తవ్యులు సూర్య భాస్కర్రావు, సత్యవతి దంపతులు 10,116 రూపాయలు విలువ చేసే వెండిని, మరి అలాగే జే ధనలక్ష్మి బొట్టాయిగూడెం వాస్తవ్యులు 5 తులాల వెండిని మరి అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎర్రవేళ కాల్చి కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదేవిధంగా గ్రామభక్త మహాజనులు అందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School. College Road, Jangarettigudem. Contact us at 94913 42277 and 73821 52277. For more information, visit info@silveroaks.in.